నేను డాక్టర్ మధుకర్ అండి, సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ సర్జన్, యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నాను. సో మనకు క్యాన్సర్ గురించి ఆల్రెడీ చాలా అవగాహన ఉంది, బట్ జనాలు ఏంటంటే కొంచెం ఇంప్లిమెంటేషన్లో కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే క్యాన్సర్ మన అందరికీ తెలుసు, క్యాన్సర్లో స్టేజెస్ అనేవి ఉంటాయి. జనరల్గా 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. చాలా క్యాన్సర్లు మనం ఫస్ట్ సెకండ్ స్టేజ్లో కనుక గుర్తించి వైద్యం అందిస్తే ఆల్మోస్ట్ 90% మంది క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కనుక 4th స్టేజ్ దాకా వెళ్ళిందంటే ఓన్లీ 40% మంది కూడా 5 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ ఇవ్వలేము. సో ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. అయినా సరే ఇంప్లిమెంట్ చేయడానికి, స్క్రీనింగ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడో సందేహిస్తున్నారు. సో జనాలు ఏంటంటే స్క్రీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్క్రీనింగ్ ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్. ఈ మధ్య చాలా మందిలో 45-55 మధ్యలో కోలాన్ క్యాన్సర్లు విపరీతంగా చూస్తున్నాం. సో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్, స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల స్క్రీనింగ్, వీటి వల్ల ఆల్రెడీ ఎంతో ఇంపాక్ట్ ఉందని చెప్పి ఆల్రెడీ మనకి ఎంతో ఎస్టాబ్లిష్డ్ డేటా ఉంది. సో స్క్రీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రెగ్యులర్ స్క్రీనింగ్స్ అనేవి మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాలి. సో మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి మన బాడీకి మనం. సో స్క్రీనింగ్స్ వల్ల ఏంటంటే మనకు చాలా క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోనూ తక్కువ ఇబ్బందితోనూ కంప్లీట్గా రికవర్ అవుతున్నారు. ఈవెన్ మా టెరిషరీ సెంటర్ కాబట్టి వీడు అడ్వాన్స్డ్ కేసెస్, మా దగ్గర రోబోట్ ఉంది, లేట్గా ప్రజెంట్ అయినా సరే మనం అడ్వాన్స్డ్ కేర్ ఇవ్వగలుగుతాము, వాళ్ళని రికవర్ చేయగలుగుతాము. బట్ ఎర్లీగా డిటెక్ట్ అయితే ఆ బెనిఫిట్ అనేది ఎంతైనా చాలా బెటర్గా ఉంటుంది. ఐఎమ్ డాక్టర్ శ్రీతేజ. ఐ టేక్ కేర్ ఆఫ్ పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్స్ అట్ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. ఈ రోజు వీఆర్ సో హ్యాపీ అండి. డాక్టర్ మధుకర్ గారు ఫ్రమ్ సోమాజిగూడ యశోద ఎవ్రీ 3rd Thursday మన బెస్ట్ హాస్పిటల్కి వస్తున్నారు. మా ఈ అసోసియేషన్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సార్ చెప్పినట్టు వరల్డ్లోనే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది చాలా పెరుగుతుంది ర్యాపిడ్గా. లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, మనం తీసుకునే డైట్ వల్ల కానివ్వండి, ఇది బర్డెన్ అనేది చాలా పెరుగుతుంది. దీనికి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ ఆల్సో ఎర్లీ డిటెక్షన్ చేయడం. ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఏమవుతుంది అంటే, చాలా వరకు క్యాన్సర్ రాగానే ఏంటంటే ఇంకా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు అనుకుంటారు. కానీ స్టేజ్ 1 అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మాత్రం డెఫినెట్లీగా దేర్ కెన్ బి 100% సక్సెస్ఫుల్ క్యూర్ అండ్ ఆల్సో దే కెన్ బి క్యాన్సర్ ఫ్రీ ఫర్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. సో ఇవి అచీవ్ చేయడానికి వీఆర్ సో హ్యాపీ టు బి కొలాబరేటెడ్ విత్ యశోద హాస్పిటల్స్.